హలో అందరికి, మీ అందరి కోసం ఒక చిన్న కథ. ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది. ఆ కొబ్బరి చెట్టుకు 2 కొబ్బరికాయలు ఉండేవి. అనుకోకుండా ఒక రోజు ఒక కొబ్బరికాయ తెగి పక్కనే ఉన్న బురదలో పడుతుంది. పైనున్న కొబ్బరికాయ చాలా హేళనగా నవ్వుతూ, నువ్వు బురదలో పడ్డావు, ఎందుకు పనికిరావు అనేటట్టుగా మాట్లాడుతుంది. మరుసటి రోజు యజమాని వచ్చి చెట్టులో ఉన్న కొబ్బరికాయను తీసుకెళ్లి పసుపు, కుంకుమ, పువ్వులను ఒక గిన్నెలో పెట్టుకొని అదే దారిలో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ కొబ్బరికాయ, చూశావా, నాకు ఎంత గౌరవం ఇచ్చి దేవుడి దగ్గర పెడుతున్నాడు, నువ్వు బురదలో ఉన్నావు, నా స్థానం ఇది, నీ స్థానం అది అని హేళనగా మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న కొబ్బరికాయ చాలా బాధపడుతుంది. యజమాని తీసుకెళ్లిన కొబ్బరికాయ దేవుడి గుళ్ళో కొట్టి ఇంటికి తీసుకువెళ్లి వాటితోని కూర వండుకొని తినేస్తాడు. తర్వాత బురదలో పడిన కొబ్బరికాయ కొన్ని రోజులకు మొలకెత్తి చెట్టుగా మారి కొన్ని వందల కొబ్బరికాయలను ఇస్తుంది. కథలో నీతి ఏంటి అంటే